హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, నరాల వీక్నెస్ హోమియోపతి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు నరాలు ఉంటాయి కదా, ఉంటాయి. పేషెంట్లు నరాలు ఎఫెక్ట్ అయితే ఏం సిమ్టమ్లతో వస్తారు? మెడ నొప్పి, చేతులు లాగడం, చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు, నడుము నొప్పి, ఈ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. ఒక పేషెంట్ వచ్చిండ్రు అట్లనే. ఆ పేషెంట్కి 35 ఏండ్ల నుంచి సియాటికా ప్రాబ్లం ఉండే. సో జనరల్గా ఏ కేటగిరీ పేషెంట్స్ వస్తారండి దీనికి? ఎందుకు ఇప్పుడు నరాల వీక్నెస్ అంటే 50+ ఓకే పర్వాలేదు అనుకోవచ్చా? 50+ అని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు లాస్ట్ మంత్ నా దగ్గర ఈ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో బండ్లు నడుపుతారు కదా, 20 years to 30 years మధ్యలో ఎక్కువ పిల్లలు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు. 10 మంది వచ్చిండ్రు. ఎట్లొచ్చిండ్రు అంటే వీళ్ళు ఫుల్ డే బండి నడుపుతారు. ఫుల్ డే ఇంతసేపు బండి నడుపుతారంటే వాళ్ళ నడుములో ప్రాబ్లమ్స్ అవుతాయి. నడుములో ప్రాబ్లమ్స్ అయిన తర్వాత వాళ్ళకు, ఎందుకంటే ఫుల్ డే 100 kilometers 200 kilometers సిటీలో నడుపుతారు, అన్ని గుంతలు గింతలు అన్నీ ఉంటాయి, రోడ్లు చక్కగా ఉండవు. వీళ్ళు పోతారు, అది పార్సల్ తీసుకున్నాక వానికి డెలివరీ టైంకి ఇవ్వకపోతే వాడు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాడు. కానీ చేతన్ గారు, మనది ఫార్మర్ బేస్డ్ కంట్రీ కదా, రైతు బాధ్యత తీసుకున్న ఇండియా ఈజ్ లైక్ ఫార్మర్ బేస్డ్ కంట్రీ కదా. అప్పుడు ఎంత కష్టం చేసేవారు, అప్పుడు ఇంత ఉండేది కాదు. ఐ సెడ్ 50 years ప్లస్ వాళ్ళకి, కానీ ఇప్పుడు మీరు చెప్పిన 20-30 yearsకే వచ్చేస్తుంది. అవును, ఎందుకంటే పొల్యూషన్ అట్లా పెరిగింది, పొల్యూషన్ పెరిగింది. మళ్ళీ మీరు ఫార్మర్ బేస్డ్ కంట్రీ అంటున్నారు కదా. ఇప్పుడు నా దగ్గర చాలా పేషెంట్లు నరాల బలహీనతకి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, చాలామంది ఫార్మర్లు కూడా ఉన్నారు. ఎందుకున్నారు తెలుసా మీకు? 1960s కన్నా ముందు రైతులు ఉంటుండే కదా, ఫార్మర్లు, వీళ్ళందరికీ పెస్టిసైడ్ యూజ్ లేకుండే, జనాభా తక్కువ ఉండే, మనకు ఎంత ఫుడ్ కావాలి అది కూడా లిమిటెడ్, మనం ఇనఫ్ ఉంటుండే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది. కానీ ఏమైపోయిందంటే జనాభా పెరిగేటట్టు ఫుడ్ డిమాండ్ కూడా పెరిగింది. అయితే ఫర్టిలైజర్లు వాడడం, పెస్టిసైడ్లు వాడడం అవి స్టార్ట్ చేసిండ్రు అనమాట. అవి వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఎంత మాస్క్ పెట్టుకున్నా సరే అది ఇన్హేలేషన్ ఉంటుంది. తింటారు కదా వాళ్ళు కూడా, అదే కదా తినాలి, ఇంకా వాళ్ళు పండించిందే కదా. అట్లా వాళ్ళకి డైరెక్ట్ కొట్టేటప్పుడే వాళ్ళకు ఇన్హేల్ చేసుకుంటారు కదా, ఇంకెక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అట్లా చాలా మంది ఫార్మర్స్ ఈ నరాల బలహీనతోటి బాధపడుతుండ్రు. ఇప్పుడు ఒక ఫార్మర్ ఎట్లా అంటే ఆయనకు ఆల్మోస్ట్ ఒక 50 ఎకరాల పైన ఉంది. అయితే ఆయనకు ఏం సిమ్టమ్స్ ఉండే అంటే నిద్ర పట్టట్లేదు. ఎందుకు పట్టట్లేదు? బెడ్ మీద పడుకున్న తర్వాత నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది, కాళ్ళు లాగుతున్నాయి, అరికాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్తారు పెద్దవాళ్ళు పడుకునేటప్పుడు? పిల్లలకి చెప్తారు, ప్రెస్ చేయండి నా కాళ్ళు అనేసి, కాళ్ళు నొక్కండి అనేసి అంటారు. ఈ పేషెంట్ ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకి కాళ్ళు నొక్కండి అని చెప్తే పిల్లలు నొక్కుతున్నారు. కానీ ఏమవుతుంది, అది నొక్కేటప్పుడు తిమ్మిర్లు పెరుగుతున్నాయి, తిమ్మిర్లు చాలా పెరుగుతున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ పడుకుంటే లెఫ్ట్ సైడ్ కాళ్ళలో నొప్పి ఎక్కువవుతుంది, రైట్ సైడ్ పడుకుంటే రైట్ సైడ్ కాళ్ళ నొప్పి ఎక్కువవుతుంది. అట్లా మొత్తం నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. అయితే మన క్లినిక్కి వచ్చిండ్రు అనమాట ట్రీట్మెంట్కి. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే పేషెంట్కి షుగర్ వ్యాధి కూడా ఉంది. ఓకే, షుగర్ వ్యాధితో పాటు ఈ నరాల బలహీనత ఇంత ఎక్కువ ఉంది. కానీ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ప్లస్ ఆర్ మైనస్ ఎప్పుడోకప్పుడు షుగర్ రావాల్సిందేనండి, ఆర్ వైస్ వర్సా? షుగర్ కాదు, వైస్ వర్సా కూడా ఉండొచ్చు, చెప్పొచ్చు. కానీ షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లకు నరాల బలహీనత వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అయితే మన దగ్గర వచ్చిండ్రు. వస్తే మనం మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, నాకు అసలు బతకాలని లేదు, చచ్చిపోవాలని ఉంది. ఎందుకంటే నిద్రపోతుంటే నిద్ర వస్తలేదు, ఫుల్ డే ఈ నొప్పులు, దానివల్ల నేను టైంకి నా ఇది పనికి కూడా పోలేకపోతున్నా, ఆల్మోస్ట్ డిప్రెస్డ్, చాలా డిప్రెస్డ్ స్టేట్లో ఉండే. అండ్ ఇష్టమైన ఫుడ్ కూడా తినాలనిపిస్తలేదు, అంటే జీవితం మీద ఒక విరక్తి వచ్చేసింది ఆయనకు. అట్లా మళ్ళీ బై ఛాన్స్ నిద్ర వచ్చింది అనుకోండి, భయపడే కళలు వస్తున్నాయి. 3-4 గంటలు, ఏదో వారంలో 2 రోజులు జర మంచి నిద్ర వస్తుండే, అది కూడా 3-4 గంటలే. దాని తర్వాత మళ్ళీ మేలుకు వచ్చేస్తుండే. అయితే ఆ పరిస్థితిలో ఉండే, స్ట్రెస్ ఫుల్ ఉండే ఆయనకు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళతోటి గొడవలు అయినాయి పొలాల గురించి. అండ్ ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మొత్తం లైఫ్ కష్టపడ్డా, ఇప్పుడు వాళ్ళ కోసం కష్టపడ్డాను, వాళ్ళే నాకు సతాయిస్తుండ్రు ఇప్పుడు.
సో అట్లా అయ్యేసరికి చాలా మెంటలీ కూడా డిస్టర్బ్డ్ ఉండే అండ్ ఫిజికలీ కూడా ఇన్ని సిమ్టమ్స్ ఉండే. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. నరాల బలహీనత 3 నెలల్లో 80% సిమ్టమ్లు తగ్గినాయి అనమాట. 80% సిమ్టమ్స్ తగ్గిపోయినాయి. అండ్ నిద్ర కూడా మంచిగా వచ్చింది. మనం ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. 1.5 year వాడిరు మన దగ్గర ట్రీట్మెంట్ బంద్ చేసి కూడా 5-6 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు వరకు మంచిగా ఉన్నారు. సో ఆయన హెల్త్ డిస్టర్బ్ చేయట్లేదు. సో ఏం హోమ్ రెమెడీ చెప్పారు చేతన్ గారు? ఏం హోమ్ రెమెడీ చెప్పినా అంటే మన అజ్వైన్ ఉంటుంది కదా, వాము. అది మీరు డైలీ కొద్దిసేపు నోట్లో పెట్టుకోవాలి. ఆ సీడ్స్ డైలీ నోట్లో పెట్టుకొని అవి జర వెట్ అయిపోతాయి కదా, దాని తర్వాత మెల్లగా దాన్ని చూ చేయడం స్టార్ట్ చేయాలి. మెల్లగా జ్యూసెస్ లోపలికి పోతాయి. ఎందుకు అంటే ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది బాడీలో. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇంత నిద్ర డిస్టర్బ్డ్ ఉండే కాబట్టి ఆ పేషెంట్కి గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే, అవి కూడా సెట్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత నరాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవుతాయి కదా, ఆ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. మన మందు ఏమో రిపేర్ చేయడం పని చేస్తుంది. హోమియోపతియే వేడి అంటారు, ఇంకా అజ్వైన్ వేడి కాదా చేతన్ గారు? వేడి ఏది ఉండదు. పేషెంట్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తాం. పేషెంట్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు అది కూడా అడుగుతారు కదా? అవును, చలికాలం ఇష్టమా, వేడి కాలం ఇష్టమా, మీకు హీట్ ఎక్కువ అనిపిస్తుందా బాడీలో, మీకు ఎక్కువ చలి అనిపిస్తుందా, మీకు వేడి కాలంలో ఏసీ లేకుండా పడుకుంటారా, ఫ్యాన్ లేకుండా పడుకుంటారా, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడుగుతాం. ఆల్ దట్ మ్యాటర్స్. దాన్ని బట్టి కూడా మందులు చేంజ్ అవుతాయి. సో ఈ పేషెంట్కి దేవుని దయతోటి మంచిగా రికవర్ అయిపోయినరు. ఇటు హోమియోపతి, హోమ్ రెమెడీ రెండు పనిచేసి ఆల్మోస్ట్ 3 months లో 80% రికవర్ అయిపోయింది. సిమ్టమ్స్ రికవర్ అయినాయి. కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మ్యాక్సిమం రిలీఫ్ మనకు 3-4 నెలల్లో వచ్చేస్తుంది, కొద్దిగా మిగులుతుంది. ఇప్పుడు ఇవాళ ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గర, 4 months నుంచి ట్రీట్మెంట్ వాడుతున్నారు. ఆ పేషెంట్కి సివియర్ ఫిషర్స్ ఉండే. అంటే పెయిన్ వస్తే 2-3 గంటలు పెయిన్ ఉంటుండే ఫిషర్స్లో. ఇప్పుడు 3-4 నెలలు అయింది, మొత్తం తగ్గిపోయింది, కొంచెం మిగిలింది. ఆ కొంచెమే తగ్గడానికి టైం పడుతుంది ఒక్కొక్కసారి. సో ఈ పేషెంట్ కూడా అట్లుండే, ఆ పేషెంట్కి కూడా అట్లనే అయింది. సో 1 year 1.5 year వాడినరు ఆ కొంచెం కోసం, కానీ రిలీఫ్ అయితే వచ్చేసింది కదా. అండ్ పూర్తిగా తగ్గిపోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకు 30 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ సఫర్ అవుతుండే పేషెంట్, అట్లా తగ్గిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.